హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కేప్ టౌన్ చూపిస్తాను. ఈ మధ్య రీసెంట్గా మేము ఈ కేప్ టౌన్ వెళ్ళాము. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. ఎమిరేట్స్ ఫ్లైట్ తీసుకున్నాము దుబాయ్ నుండి. అక్కడ నుండి దిగిన తర్వాత మేము తీసుకున్న ఎయిర్బిఎన్బికి ట్రావెల్ చేస్తున్నాము. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు మనం వచ్చేసాము మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి దగ్గరికి. ఇది అక్కడ నుండి దాని చుట్టూ వ్యూ అన్నమాట. ఈ హౌస్లోనే మేము స్టే చేయబోతున్నాము. చూడండి వ్యూ ఎంత బాగుందో. వెదర్ వై కూడా చాలా చాలా బాగుంది. మేము యాక్చువల్గా దుబాయ్లో స్టే చేస్తాం కదా, ఇక్కడ చాలా ఎండలు ఉంటాయి. సో మాకు అక్కడ కేప్ టౌన్ వెళ్ళగానే ఆ వెదర్ చాలా చాలా నచ్చింది. ఈ స్టెప్స్ తీసుకొని మనం మన రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. మేము నెక్స్ట్ డే ఇక్కడ చాలా ఫేమస్ అయిన టేబుల్ మౌంటైన్ చూడడానికి వెళ్ళాము. ఈ మౌంటైన్ టాప్ అనేది యాక్చువల్గా చాలా ఫ్లాట్గా ఉంటుంది. అందుకే దీనికి టేబుల్ మౌంటైన్ అనే పేరు వచ్చింది. మనకి అక్కడ పైన మేఘాలలో కప్పేసి కనిపిస్తుంది కదా, అదే టేబుల్ మౌంటైన్. సో ఇప్పుడు మనం అక్కడ పైకి రీచ్ అవ్వాలి. ఇది వెళ్ళడానికి మనకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే కేబుల్ వే అనేది ఉంటుంది. మేమైతే కేబుల్ వే తీసుకొని వెళ్ళాము. మేము ఈ టేబుల్ మౌంటైన్ టాప్ రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. మొత్తం థిక్ క్లౌడ్స్ మొత్తం కప్పేసి ఉన్నాయి. మాకైతే మేము మేఘాలలోనే తేలుతున్నామా అన్నట్టు అనిపించింది. మనకు అసలు ఎదురు మనిషి అనేవాళ్ళు సరిగ్గా కనిపించరు. చాలా చాలా బాగుందండి. అండ్ ఆల్సో చాలా చలిగా కూడా ఉంది ఇక్కడ. ఇది నెక్స్ట్ డే అండి. సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడికి మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కొంచెం క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువ అండ్ దొంగతనాలు కూడా చాలా జరుగుతాయి. అందుకనే మన వస్తువులు అవన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ డే పెద్దగా ప్లేసెస్ ఏం చూడలేదు. జస్ట్ కొంచెం సిటీ సెంటర్ చూసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే అండి. చాలా చాలా బ్యూటిఫుల్ డే ఇది. చాలా మంచి మంచి ప్లేసెస్ చూసాము. ఈ కేప్ టౌన్లో హౌసెస్ చూసారా ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎక్కువ విల్లాస్ టైప్లోనే కట్టుకున్నారండి అందరూ. ఫస్ట్ స్టాప్కి వచ్చేసామండి పెంగ్విన్స్ చూడడానికి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. చాలా క్యూట్గా నడుస్తున్నాయి కదా. చాలా పెంగ్విన్స్ చూసామండి. చాలా చాలా బాగున్నాయి. ఇది సౌత్ ఆఫ్రికా వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అండి. ఇదండి అసలైన ప్లేస్. వరల్డ్లోనే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. కేప్ ఆఫ్ గుడ్ హోప్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి.
ఇది సదరన్ టిప్ ఆఫ్ ఆఫ్రికా అండి. ఎంత మెస్మరైజింగ్ వ్యూస్ అంటే ఇక్కడ నుండి. మనకు అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదండి, మనకు అక్కడ బస్సు ఆపుతారు. అక్కడ నుండి మనం స్టెప్స్ తీసుకొని ఇక్కడ పైకి రావాలి. ఈ పైనుండి ఇంత బ్యూటిఫుల్ వ్యూ దొరికిద్ది మనకి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నామండి. చూసారా ఎంత పెద్ద ఆస్ట్రిచెసో. ఆ బ్లాక్ ఆస్ట్రిచ్ అది మేల్ ఆస్ట్రిచ్ అండి, అండ్ ఆ బ్రౌన్ది ఫీమేల్ ఆస్ట్రిచ్. ఎంత పెద్దగా ఉన్నాయి కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కేప్ పాయింట్ అండి. ఇది నెక్స్ట్ డే అండి. అక్కడ బొటానికల్ గార్డెన్ విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇవన్నీ అక్కడ రేర్గా దొరికే ఫ్లవర్స్. గార్డెన్ అంతా చూడడానికి డే అంతా పట్టిందండి. దాని తర్వాత మంచి సన్సెట్ ఎంజాయ్ చేస్తూ రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే వైన్యార్డ్ టూర్కి వెళ్ళాము. అక్కడ వైన్ బాటిల్ని స్వాట్తో ఓపెన్ చేశారు. చూడండి, తను ఎక్స్ప్లెయిన్ చేసేది వినండి. And we'll use the same bottle to drink out of. Ronnie's going to teach this Frenchman how to suffrage like his ancestors did. Okay, so what happens is when we're fermenting the bubbles, we're also building the pressure to our Cape Classic, meaning these bottles contains roughly 6 bars of pressure. But if you look at it, it is got 2 sides. One of the side is a rougher side, but also like a weakest point of our bottle. Meaning whatever we force on that line can basically break the top of the neck away, but because of the pressure, it doesn't even leave a single glass to your bottle. Okay, so it's safe. So what you're gonna do? No, carry on. So what you're gonna do? You're gonna take that safer, run it through that line, like 1, 2. Let's say 1, you keep there, but you give the second. Look at the hand. Hold the bottle. Not like this. You can just like here. So everyone say. And remember, don't lose the sword, okay? You guys can stand like this. This is left and But you must stand. ఇది అయిపోయాక అక్కడే లంచ్ చేసేసి కొంచెం వైన్యార్డ్ టూర్ చేసేసి వెళ్ళిపోయాము రూమ్కి. ఇక్కడితో కేప్ టౌన్ విశేషాలు అయిపోయాయండి. మీకు నచ్చిందా? నచ్చితే ఎక్కువగా ఏ ప్లేస్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.